సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సూర్య వద్దు అనుకున్న ప్రాజెక్ట్ ఎట్టకేలకి స్టార్ట్ అయింది. శివకార్తికేయన్తో కథ ఓకే చేయించుకున్న సుధా కొంగర సినిమాను పట్టాలెక్కించింది. పాత యాక్టర్ల ప్లేస్ లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడి వరకు ఓకే, కానీ ఆమె డేరింగ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఇంతకీ ఏంటా డెసిషన్, ఏంటా స్ట్రాటజీ? హావ్ ఎ లుక్. సురారాయ్ పోట్రుతో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు డైరెక్టర్ సుధా కొంగర ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. దీనికన్నా ముందే సూర్యతో పురణనూరు అనౌన్స్ చేసింది, కానీ పట్టాలెక్కలేదు. ఏమైందో తెలీదు. పురణనూరు ప్రాజెక్ట్ నుండి సూర్య క్విట్ కాగా ఆ తర్వాత నజ్రియా, దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డౌట్. కానీ అమరన్తో హిట్ అందుకున్న శివకార్తికేయన్ స్టోరీకి ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకుంటున్న టైంలో శివ, సుధాకు మధ్య గొడవలు జరిగాయన్న వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. పురణనూరు ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా అన్న సందిగ్ధంలో ఉన్న టైంలో సడన్ గా పట్టాలెక్కించారు మేకర్స్. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు చోటు చేసుకున్న ఈ సినిమాపై విపరీతమైన బజ్ సోషల్ మీడియాలో నడుస్తోంది. అదేంటంటే రిస్క్ చేసి మరి సుధా కొంగర భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిస్తోందట. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శివకార్తికేయన్ రేంజ్ పెరిగిపోవడంతో భారీ లెవెల్లో సినిమా తీయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. సుమారు 150 కోట్లు పెట్టి పురణనూరు తెరకెక్కించబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శివకార్తికేయన్ రేంజ్ డబుల్ కావడంతో నేషనల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేసి మరొకసారి తన మార్కు చూపించాలని భావిస్తోంది డైరెక్టర్ సుధా. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా భారీ కాస్టింగ్తో తెరకెక్కుతోంది. పురణనూరుతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. అలాగే జయం రవి, అథర్వ లాంటి స్టార్ కాస్ట్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతున్నారు. SK25 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పుడు సెట్స్ పైకి వెళ్తున్న పురణనూరు ప్రేక్షకుల ముందుకొచ్చేది ఎప్పుడో.